డెంగీ సోకిన మొదటి 48 గంటల్లో గుర్తించడం ఎందుకు కష్టం? టెస్టుల్లోనూ ఖచ్చితంగా ఎందుకు బయటపడదు? వైరల్ ఫీవర్తో పోలిస్తే డిఫరెన్స్ ఏంటి? ఇలాంటివి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రస్తుతం వర్షాకాలంలో దోమల బెడద వల్ల డెంగీ రిస్క్ ఎక్కువ. డెంగీ సోకాక ఆరంభంలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. అసలు వైరల్ ఫీవర్, డెంగీ మధ్య తేడాలు ఎలా ఉంటాయి? వాటి లక్షణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సాధారణంగా జ్వరం వచ్చిన మొదటి 48 గంటల్లో అది వైరల్ ఫీవరా లేక డెంగీనా అనేది గుర్తించడం కష్టమే. స్టార్టింగ్లో రెండింటి లక్షణాలు ఒకేలా ఉండటమే ఇందుకు కారణం. శరీరంలోకి వైరస్ ప్రవేశించిన వెంటనే రోగనిరోధక వ్యవస్థ స్పందిస్తుంది, శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీంతో పాటు తలనొప్పి, కాళ్ళు నొప్పులు, నీరసం ప్రారంభమవుతాయి. ఈ ప్రాథమిక దశలో శారీరక మార్పులు ఉంటాయి, కానీ రక్తంలో రసాయనాల తేడా స్పష్టంగా ఉండదు. అందుకే ఫస్ట్ 48 గంటల్లో రక్త పరీక్షలు చేసినా కూడా డెంగీ బయటపడకపోవచ్చు. దీంతో మొదటి 2 రోజులు అది ఏ రకమైన జ్వరం అనేది ఖచ్చితంగా తెలియదు, కానీ ఆ తర్వాత స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. మొదటి 48 గంటలు దాటిన తర్వాత వైరల్, డెంగీ జ్వరాల మధ్య తేడా స్పష్టంగా బయటపడుతుంది. సాధారణ వైరల్ జ్వరం ఉన్నప్పుడు జ్వరం, నీరసంతో పాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. తగినంత విశ్రాంతి, సరిపడా ఆహారం తీసుకొని డాక్టర్ సూచించిన మందులు వాడితే 3 నుంచి 5 రోజుల్లో ఇది తగ్గిపోతుంది. వైరల్ ఫీవర్ ఉంటే జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ లక్షణాలు కూడా ఉంటాయి. డెంగీ జ్వరం వైరల్ ఫీవర్తో డిఫరెంట్గా ఉంటుంది. 48 గంటల తర్వాత తీవ్రంగా మారుతుంది. డెంగీ బారిన పడినప్పుడు జలుబు లేదా దగ్గు లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ అకస్మాత్తుగా శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. 102 డిగ్రీలు కూడా టచ్ కావచ్చు. ముఖ్యంగా కళ్ళ వెనుక తీవ్రమైన నొప్పి, విపరీతమైన కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు వస్తాయి. ఇవే డెంగీ ప్రధాన లక్షణాలు. ఈ నొప్పులు అంత తీవ్రంగా ఉంటాయి కాబట్టే దీన్ని ఎముకలు విరిచే జ్వరం అని కూడా పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో చర్మంపై ఎర్రటి మచ్చలు లేదా దద్దులు రావడం కూడా డెంగీ సోకినప్పుడు కనిపిస్తుంది. వాంతులు కావడం, కడుపులో తీవ్రమైన నొప్పి, కళ్ళు తిరగడం కూడా జరగచ్చు. జ్వరం వచ్చి 48 గంటలు గడిచి తగ్గకపోయినా లేదా శరీర ఉష్ణోగ్రత పెరుగుతున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. తగిన రక్త పరీక్షలు చేయించుకోవాలి. డెంగీని నిర్ధారించడానికి డెంగీ NS1 యాంటీజెన్ పరీక్ష, కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేయించాలి. రక్త పరీక్షలో రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ప్రారంభ దశలోనే ఈ పరీక్షలు చేయడం వల్ల డెంగీ జ్వరం తీవ్రతను అంచనా వేసి తగిన వైద్యం అందించేందుకు వీలవుతుంది. డెంగీ ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత తగ్గుతున్న రోజులు ప్రమాదకరంగా మారుతాయి. జ్వరం తగ్గిన 3 నుంచి 5వ రోజు మధ్య ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా పడిపోతుంది, లేదా ప్లాస్మా లీకేజీ జరగచ్చు. ఈ క్రిటికల్ ఫేజ్లో రోగి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించే అవకాశం ఉంది. అందుకే జ్వరం తగ్గింది కదా అని నిర్లక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్వరం వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఏ జ్వరం ఉన్నా శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా చూసుకోవాలి. మంచినీళ్లతో పాటు కొబ్బరి నీళ్లు, ORS ద్రావణం, నిమ్మరసం, మజ్జిగ, వెజిటబుల్ సూప్లను తాగుతూ ఉండాలి. వైద్యుల సలహాలతో పారాసెటమాల్ మందులను ఉపయోగించాలి. జ్వరం వచ్చినప్పుడు చాలా మంది సొంత వైద్యం చేసుకుంటారు. డెంగీ లక్షణాలు ఉన్న కొన్ని రకాల మందులను వైద్యుల సలహా లేకుండా తీసుకుంటుంటారు. తగ్గిపోతుందిలే అనుకుంటారు, కానీ డెంగీ ఫీవర్ సోకినప్పుడు కొన్ని రకాల పెయిన్ కిల్లర్ మందులను వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్తాన్ని పల్చబరిచే గుణం కలిగి ఉంటాయి. దీనివల్ల అంతర్గత రక్తస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే జ్వరం వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించి టెస్టులు చేయించుకోవాలి. డెంగీ నిర్ధారణ అయితే డాక్టర్ ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. హైడ్రేటెడ్గా ఉండాలి. విశ్రాంతి బాగా తీసుకోవడం ముఖ్యం. అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ టిప్స్ కోసం ఈటీవీ సుఖీభావ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. స్టే హెల్దీ, స్టే ఫిట్, లివ్ హ్యాపీ.